రూట్ మ్యాప్ టీడీపీ ఒక్కరు మాట్లాడింది కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, బీజేపీ యాక్సెప్ట్ చేసింది, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారి మాటే వారి మాటగా మారిపోయిన తర్వాత ఈ కూటమి అంతా కలిపి ఒక హెడ్ని ఏర్పాటు చేసుకుంది, ఆయనే చంద్రబాబు గారు. ఈయన చెప్తున్నాడు కదా, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవసరం లేదా? వాళ్ళంతా బాజా భజంత్రీలు వాయించడమే తప్ప. 3 పార్టీలు గుర్తులతో మేనిఫెస్టో ఇచ్చారు, దట్ రెస్పాన్సిబిలిటీ. మేనిఫెస్టో నుంచి బీజేపీ తప్పించుకుంది కదా, ముందే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎగనామా పెడతారని, వారు తప్పించుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పరిస్థితిలో లేరు, మౌనవ్రతం వహిస్తున్నారు. ఎందుకు అంటే వారికి ఒక పెద్ద హోదా ఇచ్చినట్టుగా వారు ఫీల్ అవుతున్నట్టున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు, అది వారు గమనించాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బయటికి రావాలి, వారికి సంబంధించినటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పిదాలని అరికట్టాల్సినటువంటి బాధ్యత వారిది, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత వారిది, సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత వారిది. వారు బయటకు రాకుండా వారు మౌనవ్రతం వహిస్తూ మునిలాగా ఎలా ఎన్ని రోజులు? ఇన్ఫ్యాక్ట్ అమరావతికి సంబంధించిన ఇష్యూలో, అమరావతి సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన ఇష్యూలో అక్కడ అన్ని ఎకరాల అవసరం లేదని మాట్లాడిన ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఉన్నారు, రైతుల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆ ఇష్యూ పైన ఆయన మాట్లాడట్లేదు. సో వైసీపీ స్టాండ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, పర్టికులర్ జనసేన పార్టీకి ఈ ఇష్యూలో? సార్, వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి జనసేన మీద ఒక స్టాండ్ అంటే ఏమి ఉండదండి. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మా స్టాండ్. 1691 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడానికి వీరు పన్నాగం బన్నుతున్నారు. 58% వాటా వారికి ఇవ్వాలి అనేది వీరి ఉద్దేశం. గతంలో చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ 158% ఉన్నటువంటి సంస్థకి పెత్తందారీతనం వస్తుంది. అంతే కదా. రెండవది, భూమి వారిది కాదు, పెట్టుబడి వారిది కాదు. ఎందుకు ఈ 58,000 కోట్లు ఇస్తున్నారు? 58% షేర్ ఇస్తున్నారు. ఏం డెవలప్ చేస్తారు? ఇది ప్రజలకు చెప్పాలి. శ్వేతపత్రాలు వీటి మీద విడుదల చేయాల్సిందే. ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేయడానికి శ్వేతపత్రాలు కాదు రిలీజ్ చేయాల్సిందే, గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సింది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయడానికి. 1691 ఎకరాల అత్యంత ఖరీదైనటువంటి భూమిని సింగపూర్ కంపెనీలకి తాకట్టు పెట్టి 58% ఎందుకు వారికి షేర్ ఇస్తున్నారో, ఖర్చు ప్రభుత్వానిదైనప్పుడు, భూమి మనదైనప్పుడు వారికి ఇంత షేర్ ఎందుకు ఇస్తున్నారో, ఎంత డెవలప్మెంట్ జరగబోతుందో దీనికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలి వాళ్ళు.